ఫ్రెండ్స్ మా ఇంటి సైడ్ అయితే ఫుల్ కోతులు, ఇంట్లో నుంచి అస్సలు బయటికి వెళ్ళరాదనమాట. చూడండి ఫ్రెండ్స్, మా ఇంటి పక్కల ఒక ఇల్లు ముసలావిడ అయితే లేదు. ఆ ఇంట్లో అయితే ఒక దేవుడు ఉంటాడు, ఎల్లమ్మ. ఇవన్నీ కోతులు అందులోనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి వచ్చేటప్పుడు భయపడతారు, స్కూల్ పోయేటప్పుడు భయపడతారు. సాయంత్రం మేము పని వచ్చేటప్పుడు అయితే ఇక చీకట్లలో ఈ చెట్ల మీద చుట్టుపక్కల పంటుండి ఒకటే సౌండ్ చేస్తుంటాయి అన్నమాట. చాలా భయం వేస్తుంది. కానీ పిల్లలు చూస్తుంటేనైతే చాలా క్యూట్గా ఉంటాయి, పాపం అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు అడవులన్నీ కొట్టేసిరు కాబట్టి చెట్లు చేమలు లేక అవి ఇండ్లపైకి వచ్చి ఏడ ఖాళీ ప్లేస్ ఉంటే ఆడ ఉంటున్నాయి. ఇక ఇండ్లల్లో అయితే మొత్తం మనం కొంచెం తలుపు తీసి ఉంటే మాత్రం వచ్చి ఇంట్లోనే జ్వరపడతాయి. ఏది ఉంటే అది ఎత్తుకపోతే అన్నం సర్వ మాత్రం సర్వతో పట్టుకొని 2 గాళ్ళతో నడుచుకుంటూ పోతుంటుంది. కొంచెం ఒక్కరం పోయినామంటే ఇప్పుడు ఈ ప్లేస్కు మన మీదకి ఎగబడతాయి. ఒక్క పిల్ల కోతి వచ్చిందంటే తల్లి కోతులన్నీ ఎగబడతాయి. మొన్న మా బాబా హాస్టల్ నుంచి వచ్చినప్పుడు మాత్రం కోతులు ఎగబడి కింద పడిపోయింది. ఇదైతే మా దూడే సీత అనమాట. దీన్ని ఇక్కడ ఇడ్చిపెట్టాను, అదే మేస్తుంది. ఇక చూడండి, కోతి ఇల్లు మించి మా ఇల్లు మించి అయితే దీనికి ఎలా వస్తుందో చూడండి. ఇప్పుడైతే ఏదో ఫోన్ పట్టుకునే కాబట్టి ఏదో బెదిరిపోతుంది, లేకపోతే నా మీదకైతే ఎగబడేది. అన్ని ముందలకైతే వెళ్ళిపోయాయి, ఇది ఒకటి మిగిలిపోయింది. ఫ్రెండ్స్ అందరు ఇప్పటిదాకా కట్ట పట్టుకుని అయితే వీటిని ఎలా కొట్టిరు, మళ్ళీ అన్నీ వచ్చి ఇండ్ల మీదనే ఉన్నాయి. ఇది చూడండి, కోతిపిల్ల ఎట్లా ఎలా ఆడుతుంది. చూ చూ హే, నైట్ అయితే ఇక్కడనే చెట్ల మీద ఉంటాయి ఇవి. వీటితో అయితే చాలా భయంగా ఉంది ఫ్రెండ్స్. బయటికి వెళ్ళాలంటే కుక్కలతో ఎట్లా భయం ఉందో వీటితో కూడా అలాగే భయం ఉంది. కుక్కల్ని చంపొద్దని గవర్నమెంట్ రూల్స్ అంట. కుక్కలు కూడా పిల్లలు చేస్తుంటే ఒక్కొక్కటి అన్ని సంతతి చాలా పెరిగిపోయాయి ఇక్కడ. కుక్కల భయం, కోతుల భయం అయితే ఉంది బయటికి వెళ్ళాలంటే. అది ఈపి పైన పిల్లని ఎత్తుకొని ఎలా పరిగెడుతుందో చూడండి. ఫ్రెండ్స్, మీ సైడ్ అయితే మరి కోతులు ఈ విధంగా ఉన్నాయా? మా సైడ్ అయితే ఫుల్ కోతులు ఫ్రెండ్స్.